సి సెక్షన్తో పిల్లలు జాతకం మార్చొచ్చా అని అనుకున్న ప్రతి ఒక్కరు చూడాల్సిన వీడియో. ఈ మధ్యకాలంలో నార్మల్ డెలివరీ కన్నా సి సెక్షన్లో డెలివరీస్తోనే అవుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు మంచి ముహూర్తం చూసి మంచి సమయం డేట్ ఇచ్చేసారు డాక్టర్ కాబట్టి మంచి సమయంలో మంచి ఒక పుట్టే విధంగానే జాతకం మార్చుకోవాలి అని చెప్పేసి అనుకుంటారు. మంచి అద్భుతమైన పండితులు మంచి ముహూర్తం పెట్టుకొని వస్తారు. కానీ నిజంగంటే భవిష్యత్తుని మనం మారుస్తున్నామా? మనలో నిజంగానే అంత శక్తి ఉందా? తలరాతని బ్రహ్మ కూడా కొన్నిసార్లు మార్చలేడు అంటారు కదా. మరి అలాంటప్పుడు కేవలం ఒక మనిషిగా ఉండి మనం మనిషి యొక్క జాతకాన్ని ఎలా తిరిగి రాయగలుగుతాం? డెఫినెట్గా కాలేదు. అలా తిరిగి రాయగలుగుతున్నాం అని మీలో అనుకుంటే ఖచ్చితంగా అది అహంకారమే తప్ప ఎటువంటిది లేదనమాట. మరి అలాంటప్పుడు ముహూర్తం చూసుకోవాలి. డెఫినెట్గా ఆ రోజు మంచి ముహూర్తం చూసుకున్నప్పుడు భగవంతుడి మీద భారం చేసి అది మంచి ముహూర్తం అనేది పిల్లోడు పుడితే సరిపోతుంది. మరి అదొక కర్మని మనం ఓవర్ రైడ్ చేస్తున్నామా అంటే డెఫినెట్గా కాదు. ఆ రోజు సిచ్యువేషన్లో ఒక సమయం 2 నిమిషాలు లేట్ అవ్వచ్చు. 2 నిమిషాలు లేట్ అయ్యింది అంటే అదొక ఇద్దరు కవుల జీవితం రెండు ఒక విధంగా ఉండదు కదా. సో వాళ్ళకు కర్మ ఉంటుందన్నమాట. సో ప్రారబ్ధ కర్మ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సంచిత కర్మ అంటే గత జన్మలో అదొక సోల్, అదొక మనిషి చేసుకున్న ఆ పుట్టబోయే ఆ బిడ్డ చేసుకున్న అదొక కర్మని ఖచ్చితంగా తనతో పాటు తీసుకొని వస్తారనమాట. ఏదో ఒక రకంగా భగవంతుడు అదొక కర్మను నువ్వు అనుభవించాల్సిందే అని చెప్పేసి పుడతారు. సో కాబట్టి మనము జాతకాన్ని మారుస్తున్నాం అని అనుకుంటే అది తెలియని మిస్కన్సెప్షన్ మాత్రమే అని అంటాను. బట్ మీరు మంచి ముహూర్తం చూసుకోవాలి అంటే ఇండైరెక్ట్గా భగవంతునికి మీరు ఒక రిక్వెస్ట్ ఇస్తున్నట్టే, మేము పుట్టబోయే పుట్ట మంచిగా ఉండాలి అనేది మీరు ముందుగానే ప్రే చేస్తున్నట్టే. సో ఆ ప్రేయర్స్కి ఖచ్చితంగా భగవంతుడు మీకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే. ఆ రోజు మీకు అయ్యిందంటే డెఫినెట్గా అది 100% మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుందని మీరు ముందుగానే నమ్ముతున్నారు. సో కాబట్టి బట్ థింగ్ ఏంటంటే మీరు డెస్టినీ చేంజ్ చేశారు అని మాత్రం ఖచ్చితంగా అనుకోకండి. కర్మ ఎలాగైతే రాసి పెట్టిందో ఆ విధంగానే అవుతుంది. మరి వీడియోతో మళ్ళీ కలుస్తాం. బాయ్.